ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రోహిత్ రోహిత్ ఏమైందిరా? ఏమైంది రోహిత్? ఏమైంది రోహిత్? రోహిత్ పదండి లోపలికి తీసుకెళ్తాము. ఆగానందా, ఎందుకు తీసుకొచ్చావు వాణ్ణి? పెద్దమ్మ, అన్నయ్య తాగి రోడ్డు మీద పడిపోతే పడితే ఇవాళ వీడు తాగి రోడ్డు మీద పడ్డాడు. కానీ వీడు చేసిన పనికి ఏనాడో మన పరువు రోడ్డు మీద పడిందిరా. అన్నయ్య, అవన్నీ ఇప్పుడెందుకు? వీడి పరిస్థితి మీకు తెలియట్లేదా? ఎందుకు తెలియట్లేదయ్యా? అయిన వాళ్ళని కాదనుకుని కన్న వాళ్ళని కాళ్లతో తన్నేసి బయటికి వెళ్లిపోయి ఎంతగా ఎదిగిపోయాడో కనబడుతూనే ఉంది కదా. అక్క, అయినా వాడికేం తక్కువ? నీకు మా బిడ్డ దూరం అయిపోయాడన్న బాధ ఉంది, మరి వాడికేం బాధ ఉంది? వాడి ఎదుగుదలే జీవితాశయంగా పెట్టుకుని ప్రేమించుకున్న భార్య ఉంది. ఏమైనా కావాలనుకుంటే తనే చూసుకుంటుంది. ఎక్కడైనా తాగి పడిపోతే తనే తీసుకెళ్తుంది. మనకేంటి సంబంధం? దర్శన్, తీసుకెళ్ళిపో. వాడిక్కడి నుంచి తీసుకెళ్ళిపో. చెప్పాను కదా తమ్ముడు, నేను ఇక్కడికి వస్తే నన్ను రానివ్వరని. వెళ్ళిపోతా అమ్మా, వెళ్ళిపోతానమ్మా, వెళ్ళిపోతా. పోరా పో. దర్శన్, వీడిని తీసుకెళ్ళు. వదలరా, వెళ్ళిపోతాను, వదులు. తీసుకెళ్ళాను పెద్దమ్మ. దర్శన్, అవును పెద్ద నాన్న, మీ ఇద్దరికీ కొడుకు అవసరం లేదేమో, కానీ నాకు నా అన్నయ్య కావాలి. లైఫ్లో అన్నయ్య ఒక్కసారి తప్పు చేశాడు, కాదనట్లేదు, కానీ ఒక్కసారి చేసిన తప్పుకి ఎన్నిసార్లు శిక్షిస్తారు? అల్లుడు, పెద్దమ్మల్లుడు. కాబట్టే అర్థం చేసుకోమని చెప్తున్నాను మావయ్య. వచ్చిన భార్య ఉంది, ఆవిడ చూసుకుంటుంది కదా, ఆవిడ తీసుకెళ్తుంది అంటున్నారు. అన్నయ్య నమ్మినట్టు మీరు అనుకుంటున్నట్టు అక్కడంత ప్రేమే దక్కి ఉంటే అన్నయ్య ఇలా ఎందుకు అవుతాడో ఆలోచించారా? మాట్లాడరే అక్క, మీరైనా మాట్లాడండి బావగారు. రోహిత్ విషయంలో నేనెప్పుడు ఏదో ఒక కన్విన్స్ చేస్తూనే ఉంటానంటావు కదా. ఇప్పుడు నేనేం మాట్లాడలేదు కదా. నేనేం అడగాలనుకున్నాను ఇప్పుడు దర్శన్ అడిగాడు. దర్శన్ మిమ్మల్ని కన్విన్స్ చేయడం లేదు, క్వశ్చన్ చేస్తున్నాడు. మాట్లాడండి ఇద్దరు. వాడొక అమ్మాయిని ప్రేమించాడు, తనని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. మనతో చెప్తే మనం ఎక్కడ కాదంటామో అనే భయంతో తెలివి తక్కువతనంతో వెళ్ళి ఆ రోజు పోలీస్ స్టేషన్లో పంచాయతీ పెట్టాడు. ప్రీతి నేను ప్రేమించాను. ఎవరికిష్టం ఉన్నా లేకున్నా నేను తననే పెళ్లి చేసుకుంటాను. ఆ రోజు మీలాగే నాకు కోపం వచ్చింది. కారణం ఏంటి? పరువు తీసాడని కాదు, తొందరపాటుతనంతో రాంగ్ డెసిషన్ తీసుకుని రాంగ్ పర్సన్ ని చేసుకున్నాడని, తన లైఫ్ ని స్పాయిల్ చేసుకున్నాడనే బాధతో.
కోపానికి బాధకి తేడా ఉంటుందక్కా. ఒకరు మనకి కావాలి అనుకున్నప్పుడు వాళ్ళు దూరమైనా పాడవుతున్నా బాధ అనిపిస్తుంది. రోహిత్ పట్ల మీకున్నది కోపమా బాధనా? ముందది చెప్పండి ఇద్దరు. నా కొడుకు ఏ నాటికైనా నిజం తెలుసుకుని తిరిగి రావాలి అని మీరు అనుకోలేదా? మళ్ళీ అందరూ కలిసి ఉండాలి అని చెప్పి మీరు కోరుకోలేదా? చెప్పండి. క్షమించండి బావగారు, నాకన్నా వయసులో మీరు పెద్దవారు. మిమ్మల్ని ఇలా నిలబెట్టి మీతో ఇలా మాట్లాడడం తప్పే. క్షమించండి. తను తప్పులు చేశాడు, తప్పులు తెలుసుకున్నాడు. కానీ బాధని చెప్పుకోవడానికి మనిషే లేడు. చేసిన తప్పుని సరిదిద్దుకునే దారి లేదు. తనలో తను కుమిలిపోతున్నాడు. తెలియట్లేదా? వాణ్ణి వదిలేసుకుంటారా? నాకంటే మీరిద్దరూ పెద్దవాళ్ళయి ఉండొచ్చు, కానీ తల్లి స్థానంలో ఉన్న ఆడదాని ముందు ఎవరైనా చిన్నవాళ్లే. రోహిత్ ఈ ఇంటి వారసుడు. ఆనంద భైరవి పెద్ద కొడుకు. మారు చెడు తిరిగొచ్చాడు. ఇక మీదట మనతోనే ఉంటాడు. పండు, అక్కయ్య. స్నానానికి ఏర్పాట్లు చేయి. అలాగే అక్కయ్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.